హలో, నమస్తే. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. ఈరోజు పొద్దున్నే ఒక న్యూస్ చూశాను. అందులో మోడీ గారు దేశ యొక్క ఆర్థిక భద్రత దృష్ట్యా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుండడం కోసం అని చెప్పి కొన్ని సూచనలు చేశారు. అందులో ఈ విదేశీ ప్రయాణాలు చేయొద్దు అని, బంగారాలు కొనొద్దు అని, పొదుపుగా ఉండమని చెప్పి ఇలా రకరకాల అంశాల మీద ఆయన చెప్పడం జరిగింది. అయితే దానికి రియాక్షన్గా చాలామంది ముందు ఆయన పొదుపు పాటిస్తే బాగుంటుందని కొంతమంది అంటే, అలా ఎలా బంగారాలు కొనకుండా ఉంటాము చేస్తాము అని రకరకాలుగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. 20 ఏళ్ల క్రితం మా ఇంటికి మా చుట్టం ఒక ఆవిడ, పెద్ద ఆవిడ వచ్చి మా వారికి ఒక సలహా చెప్పింది. ఒరేయ్, నువ్వు స్థిరాస్తులు ఏమీ కొనకుండా ఇనుప వస్తువుల మీద పెట్టుబడి పెట్టకు అని. అయితే అప్పుడు మాకు అర్థం అవ్వలేదు. ఆవిడ వెళ్ళిపోయిన చాలా రోజులు దాకా ఏమిటి ఈవిడ స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టకుండా ఇనుప వస్తువుల మీద పెట్టుబడి పెట్టకు అని చెప్పింది. ఇనుప వస్తువులు ఏముంటాయి పెట్టుబడి పెట్టడానికి అని. అంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు ఏం జరిగింది అంటూ ఒకసారి ఆలోచించినప్పుడు ఆవిడ వచ్చి అలా చెప్పడం. తర్వాత అప్పుడు మాకు అర్థమైంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, స్థిరంగా ఉండే ఆస్తి మీద కాకుండా కార్ల మీద వాటి మీద కనుక డబ్బు ఖర్చు పెడితే దానివల్ల నష్టం, అందుమూలంగా అలా ఖర్చు చేయకండి అని ఆవిడ చెప్పింది. ఇప్పుడు కూడా అంతే. ఓ 10 కోట్లు ఉన్నాయనుకోండి మన దగ్గర, మనం 10 లక్షలో 5 లక్షలో పెట్టి మనం బంగారం కొంటే అది పెద్ద తప్పేమీ కాదు. లేదు, మనం లక్షల్లో సంపాదిస్తున్నాము, ఓకే, ఓ 10 లక్షలు సంపాదిస్తున్నాం కాబట్టి ఓ 1,00,000 పెట్టి బంగారం కొనుక్కుంటే తప్పేం లేదు. కానీ ఈ బంగారం కొనడం అనేది ఆడవారికి కానీ భారతదేశంలో ఉన్న చాలామందికి అది ఒక రకమైనటువంటి ఆకర్షణ, భద్రతకి వీలుగా ఉంటుంది అనే ఒకటువంటి భావము. ఈ వీటితోటి ఏమవుతుంది అంటే, మనకి స్తోమత ఉన్నా లేకపోయినా కూడా బంగారం కొనాలి అనే ఆలోచన చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం అప్పు చేసి బంగారాలు కొనడం, అప్పు చేసి విదేశీయానాలు చేయడం, ఇవన్నీ ఏమవుతుంది అని అంటే, మనకి రెగ్యులర్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఉన్నంత వరకు అదేం పెద్ద ఇబ్బంది వచ్చే సబ్జెక్ట్ కాదు. కానీ ఎప్పుడైతే ఏ పరిస్థితుల్లో అయినా ఆ ఫండ్స్ తగ్గిపోతే ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అప్పు చేసినప్పుడు అది చాలా సమస్య వస్తుంది. సో కాబట్టి ఈ దృష్ట్యా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఖర్చు చేయాలి, మనకు కావాల్సింది ఖర్చు చేయాలి, మనం దేని మీద కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎంత అనే ఒక అవగాహనతో చేసామనుకోండి, ఏ రకమైన ఖర్చు అయినా కూడా అది ఆనందదాయకంగానే ఉంటుంది. కాబట్టి మోడీ గారు చెప్పింది మనం నెగిటివ్ భావంతో కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసామనుకోండి, అది మనకే బెనిఫిట్గా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ విశాల విశ్వంలో మన వేవ్ లెంత్కి సరిపడిన వాళ్ళు,
మన మాట విని మనమంతా ఒకటే అనే భావంతో ముందుకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఒక్క ఆత్మబంధువుల కోసం అని చెప్పి నేను ఇది చెప్పడం జరుగుతుంది. నమస్కారం.